నేనేం భ్రమలో లేనబ్బి. నువ్వన్న నా చుట్టూ ఉన్నవాళ్లే మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతా ఉండారు. వాళ్ల కళ్ళకి పొర పూడుకుపోయినది కాబట్టే మీరు చేసిన పనులు కనిపించట్లేదు. ఎంత కనిపించకపోయినా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అత్త. ఉంటాది. మనస్సాక్షికేం కర్మ? ఆ మనస్సాక్షిని కూడా మాయ చేయగల ముదుర్లు కదా మీరు. నువ్వు సూపర్ అత్త. ఎక్కడ నీ మాట చెల్లకుండా పోతుందా అన్న ప్రతిసారి ఇదిగో ఈ గొంతేసుకుని అంతెత్తు లేచేస్తూ జనం మీద పడిపోతావు. ఎదుటి వాళ్ళని చక్కగా ఏమారుస్తావు. సర్లే అత్త, ఇది మన కొత్తేం కాదులే గాని మనం ఇలా మాట మాట పెంచుకుంటూ పోతే జరగాల్సిన 16 రోజుల పండగ పనులు ఆగిపోతాయి కదా. మరి వాటి సంగతి కూడా చూడాలి కదా. గదమామా, ఇదిగో కప్పు, ఇదిగో చెక్కు. నా దొంగ పెళ్ళ మెళ్ళోకి అత్త నువ్వు కోరిన విధంగానే 5 తులాల గొలుసుని ఆర్డర్ పెట్టే అత్త. అలాగే 16 రోజుల పండగ పనులు కూడా త్వరగా మొదలుపెట్టి. ఈలోపు నేను ఈ శుభవార్తని మా అమ్మకి చెల్లికి చెప్పేసొస్తా. వస్తా అత్త. నువ్వు రా అమ్మి. మమ్మీ, ఆ వెంకీగడ్డిలో గెలిచొచ్చినందుకు ఫీల్ అవుతున్నావు కదా? చచా, అదేమీ కాదమ్మీ. ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి స్థాయి ముందు వాడు కొట్టిన కప్పెంత, గెలిచిన చెక్కెంత. మమ్మీ సారీ మమ్మీ, అసలు నేను వాడితో రేస్కి ఎలా వెళ్ళిపోయానో నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఆ వెంకీగాడు పద్దుని మీడియేటర్గా పెట్టుకుని నన్ను మ్యానిపులేట్ చేశాడు మమ్మీ. పర్లేదులే అమ్మీ, అయిపోయినాది కదా. నువ్వు దాని గురించి ఏమీ ఎక్కువ ఆలోచించమాకు. లేదు మమ్మీ, ఆలోచించాలి. నిజం చెప్పాలంటే మార్నింగ్ వాడు చేసిన మ్యానిపులేషన్ని నేను గెస్ట్ చేయలేకపోయాను మమ్మీ. రాంగ్ టైంలో రియాక్ట్ అయ్యాను మమ్మీ. వదిలే అమ్మీ, వాడైతే గెలిచేసి మన ముందే వాడు కాలు రెగరేసినాడు కదా. మమ్మీ, నేను వెళ్ళానన్న మాటే కానీ వాడిని రేస్లో గెలవకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను మమ్మీ. కానీ వాడు అన్నిటినీ చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేసి ఈ రేస్లో గెలిచేశాడు, చెక్కు తెచ్చేశాడు. దేని గురించి ఆలోచిస్తున్నావు మమ్మీ? నేను ఆలోచిస్తా ఉండేది వాడిచ్చిన ఈ చెక్కు గురించి కాదమ్మీ. నేను వాడికి చెక్కు ఎలా పెట్టాలనా అనే దాని గురించి, మీ అన్నయ్య నిశ్చితార్థం గురించి. రేపేం చేద్దాం అనుకున్నావు మమ్మీ? వచ్చావాత నీకోసమే వెయిటింగ్. ఏంటత్తా, గుర్తుందా? గుర్తుకొచ్చిందా లేదా గుర్తు చెయ్యాలా? వెంకీ, జరిగిపోయిన దాని గురించి ఎందుకు నాన్నా, వదిలే. వద్దమ్మా, అస్సలు వదలదు. పడ్డ చోటే నిలబడాలి, పోయిన చోటే వెతుక్కోవాలి. అన్యాయంగా అవమానం జరిగిన చోటే న్యాయంగా గౌరవంగా కాలు పెట్టాలి. మనవడా, మీ అమ్మా చెల్లి ఇప్పుడు లోపల అడుగు పెట్టడానికి ఎవరూ అడ్డు చెప్పే అవసరం గాని అధికారం గాని లేకుండా చేశావు కదా. మళ్ళీ నువ్వే ఎందుకు వాళ్ళని ఆపుతున్నావు? ఇదే గుమ్మం దగ్గర మా అమ్మని చెల్లిని అవమానించి ఇట్నుంచిటే వెనక్కి పంపించారు కదా తాత.
అవమానానికి సమాధానంగా ఛాలెంజ్ గెలిచి చూపించాను కదా. ఛాలెంజ్ గెలిస్తే మా అమ్మని చెల్లిని అవమానించిన చోటే గౌరవంగా స్వాగతం పలకాలని కూడా చెప్పాను కదా తాత. రేపు ఇదే గుమ్మంలో మా అమ్మ తాంబూలం పళ్ళెంలో నువ్వడిగిన పసిడి తాలితో నిలబడుతుంది. హారతి పట్టించి ఆహ్వానించడానికి రెడీగా ఉండండి. అత్త, మా అమ్మ వాళ్ళు గుమ్మం వరకు వచ్చారు. మళ్ళీ ఏదైనా గ్లాసు లేదా పగిలే వస్తువు ఏమైనా విసిరేదుందా? ఏం కదా మామా, మా అమ్మ చెల్లిని ఈసారి నిజంగానే నాకు తెలిసే తీసుకొచ్చా. నేనే దగ్గరుండి మరీ వెంట పెట్టుకుని తీసుకొచ్చా. నువ్వు మా అత్తకి ఎక్కించి చెప్పాల్సినవి ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఉంటే చెప్పు. ఏంటత్తా, ఏం మాట్లాడవేంటి? ఎప్పుడు చూసినా ఒక పాట వెతుకుంటావు కదా, కూని కోరు కుటుంబం అని. మరి ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయావు? ఓ, నేను చేసిన ఛాలెంజ్లో గెలిచానని నీకు మాట రావట్లేదా? లేక మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా? నువ్వే అన్నావు కదత్తా, నిన్న నా తల్లి చెల్లి ఏ దురుద్దేశంతో వచ్చారు అని. ఇప్పటికైనా అర్థమైందా? దురుద్దేశాలు ఎవరికుంటాయో, సదుద్దేశాలు ఎవరికుంటాయో